హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు కున్నమ్మ వ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. నా థంబ్‌నెయిల్ చూస్తే అర్థమైంది గదండీ! సో, మా పుట్టింటి వాళ్ళు ఒడిబియ్యం అయితే పెడుతున్నారండి. సో, ఎందుకు సడెన్‌గా అంటే, నా ముందు వ్లాగ్‌లో నేను చెప్పాను గదా! సో, మేము ఫారెన్‌కైతే వెళ్తున్నామండి. సో, మా బాబుకి 5 మంత్స్ పడ్డాయన్నమాట కుందన్‌కి. సారీ 5 ఇయర్స్. 5 ఇయర్స్ పడి 1 మంత్ అవుతుంది. సో, అందుకనేసి మళ్ళీ మేము వెళ్తే 1 ఇయర్ వరకు రామనుకుంటున్నాము. సో, అందుకని మళ్ళీ 7 ఇయర్స్ వరకు పెట్టకుండా ఎక్కడైతుంది అన్నట్టు అమ్మ అప్పుడప్పుడు అనుకోని ఒడిబియ్యం అయితే పెడతాను అంటే, ఎవరైనా పుట్టింటి నుంచి చీర, సారె, పసుపు, కుంకుమ, గాజులు గానీ, పూలు గానీ ఇలా ఒడిబియ్యం గానీ ఎందుకొద్దనుకుంటారు. సో, అందుకని నాకు టైం లేకోకున్నా సరే అని ఒక రోజు కేటాయించుకొని, మంచి రోజు చూసుకొని, అప్పుడప్పుడు అనుకోని ఒడిబియ్య ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నామండి. సో, ఫస్ట్ పూజ అయితే చేస్తున్నాను. సో, నేను పూజ చేసి నేనంత మంచిగా రెడీ అయ్యి అలంకరించుకొనుంటే, నా బుడ్డది ఏంటి, ఏంటి అని నా వెంటే తిరుగుతూ ఏంటి, ఏంటి అని చూస్తుందనమాట. సో, తనకు గూడా హారతిచ్చి కుంకుమ అయితే పెట్టాననమాట. అండ్ ఒడిబియ్యం హాల్‌లో కూర్చోబెట్టి స్టార్ట్ అయితే చేస్తున్నారండి. మా పెద్దమ్మ అయితే స్టార్ట్ చేస్తుంది. సో, నాకు పెళ్ళైనప్పటి నుంచి పుట్టింటి నుంచి ఇలాంటి కార్యక్రమాలు జరిగినా గూడా అండ్ నేను మాకు శ్రీమంతం వచ్చేసి లాక్‌డౌన్ వల్ల ఇంట్లోనే చేసుకున్నామనమాట. అప్పుడు గానీ అండ్ కొన్ని చిన్న చిన్నవి ఉంటాయి గదా! పసుపు ఇవి తాళికి బొట్లు పెట్టడం అట్లా. ప్రతీది గూడా మా పెద్దమ్మ వాళ్ళ చేతుల మీదుగానే జరుగుతాయన్నమాట నాకి. అండ్ పుట్టింట్లో అంటే నాకు స్ట్రెంత్ అనమాట. అండ్ వీక్‌నెస్ కూడా మా పుట్టింటి వాళ్ళే. ఎందుకంటే నాకు చానా అటాచ్‌మెంట్ ఎక్కువనమాట. ఎందుకంటే పెళ్ళైనప్పటి నుంచి నేను వాళ్ళ దగ్గరే ఉంటున్నాను. కొన్ని అనుకోని కారణాల వల్ల. అండ్ మా అమ్మను నేను విడిచి ఉండలేకోకుండా ఉండడం గూడా ఒక కారణం అనమాట. అండ్ మా కాలనీ వాళ్ళకి గూడా నేను చాలా ఇష్టమండి. అసలు పుట్టిల్లు అంటేనే నాకు చాలా అటాచ్‌మెంట్ అనమాట. అండ్ మా పెద్దమ్మ వాళ్ళ పిల్లలు అందరితో కంపేర్ చేస్తే నేను లాస్ట్ పిల్లననమాట. మేము 4 మెంబర్స్ అక్క చెల్లెలం. వాళ్ళందరిలో లాస్ట్ నేను. ప్రతి ఒక్కరికి గూడా నేనంటే చాలా అభిమానము, ప్రేమ అండ్ గారాబం గూడా. సో, అందుకనేమో నాకు కొంచెం అటాచ్‌మెంట్ చాలా ఎక్కువనమాట. అండ్ నాకు ఏమున్నా గూడా నా పుట్టింటి వాళ్ళతోనే రిలేషన్ అంత మెమోరీస్ కానీ అంత అన్నీ. యాక్చువల్‌గా ఒడిబియ్యం అనేది ఆహ్, పెళ్ళైతానే ఆడపిల్లతో రుణం తీరిపోకోకుండా ఉండడం కోసము అప్పుడప్పుడు ఇలా ఇంటికి పిలిచి వాళ్ళకి, మనకి బంధము అలానే కొనసాగాలని చెప్పి ఇలాంటి కార్యక్రమాలయితే పెడుతూ ఉంటారంట పెద్దలు. సో, అది నేను ఎక్కడో విన్నాను. సో, అట్లనే అనిపిస్తుంది నాకు గూడా మంచిగా. అసలకి అక్కడ నేను అది చేస్తుంటే మా కుందనైతే మా మమ్మీకి ఆల్రెడీ బర్త్‌డే అయిపోయింది గదా! మీరెందుకు మళ్ళీ బర్త్‌డే చేస్తున్నారని అడుగుతున్నాడనమాట. సో, అట్లుంటది. హ్మ్. కొంచెం ఎమోషన్ అయిపోతాననమాట నేనేదన్నా ఇట్లా మంచి కొన్ని కొన్ని ఫంక్షన్స్ చేసుకున్నప్పుడు అందుకు. అండ్ స్వీట్ అయితే తినేసి గడపకు పూజ అయితే చేస్తున్నానండి. అండ్ ఈ గడపకు పూజ చేసుకున్నంత సేపు నాకు ఈ మధ్య రీసెంట్‌గా ఒక సాంగ్ అయితే రిలీజ్ అయింది గదా! సో, ఆడపిల్ల ఇట్లా పెళ్ళయ్యి గడపకు పూజ చేసేటప్పుడు అదైతే బాగా గుర్తుకొచ్చింది. బట్ నేను ఎమోషన్ లోపల ఉంది గానీ, బయటికి ఏడ్చకూడదు అనుకుంటూ ఉండిన్నాననమాట. అండ్ ఇక్కడ నడుచుకుంటూ ఎళ్తున్నాను గదా! సో, నేను రీసెంట్‌గా రెంట్ హౌస్ తీసుకున్నాను గదా! అది వచ్చేసేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి పక్క సందే అనమాట. సో, చాలా అంటే చాలా వాకబుల్ డిస్టెన్స్. సో, అందుకనేసి నాకు తోడుగా పుట్టింటి వాళ్ళు రావాలి ఖచ్చితంగా అంటే మా పెద్దమ్మ, మా వదిన అండ్ మా పెద్దమ్మ వాళ్ళ వదిన అనమాట మా అత్తమ్మ. అందరూ కలిసి నన్నైతే తోడుకొనెళ్తున్నారు. సో, మా కుందన్‌కైతే చానా అంటే చానా ఆనందంగా ఉంది వీళ్ళందరూ వస్తుంటే వాళ్ళ కజిన్స్ అంతా. వాడు ఇల్లు చూపించమంటే ఎక్కడికో తీసుకెళ్తున్నాడు వాటి ఏవో చూపించడానికి. అండ్ మేము వెళ్ళేసరికి మా ఆయన ఫుల్ బిజీగా మీటింగ్‌లో ఉండిన్నాడు. బట్ పాపం మేమంతా గలగలగల అని ఎళ్ళామనమాట. సో, వెళ్తూనే దేవుడి రూమ్ దగ్గర ఒడిబియ్యం అవన్నీ పెట్టేసి పూజ అయితే చేసుకున్నానండి. యాక్చువల్‌గా నేను 2 డేస్ ముందు అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళిన్నాను. దగ్గరైనా గూడా వెళ్ళాలి, నిద్ర చేయాలి అన్నట్టు.
అందుకనేసి క్లీనింగ్ అదంతా ఏం చేయలేదనమాట. అందుకని ఊరికే జస్ట్ దీపం పెట్టేసి సాంగ్యం కోసం చెయ్యాలి అన్నట్టు మా ఇంటి పక్కన వాళ్ళకి అండ్ కింద వేరే వాళ్ళకి తాంబూలం ముగ్గురికైతే ఇచ్చానండి. లేదంటే ఒడిబియ్యం అప్పుడే వండుకొని ఉండిండాల్సింది. ఇల్లు అంతా క్లీన్ చేయలేదు గదా! మళ్ళీ ఎందుకులే అదంతా అన్నట్టు పూజ చేసుకొని ఇంగ పెద్దమ్మ వాళ్ళైతే వెళ్తున్నారనమాట. కొంచెం మంచినీళ్ళు తాగి సాంగ్యం కోసం ఊరికే అట్లా. వాళ్ళు వెళ్తూ ఉంటే మా వాడెందుకు ఏడుస్తున్నాడో నాకైతే అర్థం గాట్లేదు. ఏదో వేరే ఊరు వాళ్ళు ఎళ్తున్నట్టు ఏడుస్తున్నాడు ఆగిత్యంగా. నేను వెంటనే వాళ్ళతో పంపియడం ఎందుకులే అన్నట్టు పంపించలేదనమాట. మళ్ళీ ఒక 1 అవర్ తర్వాత వెళ్ళాడు వాడే. కానీ దానికి అంత ఆగిత్యంగా ఏడ్చినాడు. ఇంకా నేను థంబ్‌నెయిల్‌లో అయ్యప్ప స్వాములకని చెప్పాను గదా! సో, 2 డేస్ తర్వాత థర్డ్ డే అన్నట్టు వడిబియ్యం అయితే వండుకుంటున్నాననమాట. అదేం నేను వండలేదు. అది గూడా మా అమ్మ వాళ్ళు, మా వదిననే వచ్చి వండినారు. చెప్తున్నాను గదా! నాకంతా వాళ్ళే అన్నట్టు. నాకేం గావాలన్నా వాళ్ళే వచ్చి చేస్తారు. ఊరికే జస్ట్ నామకే వాస్తుకు పక్కన ఉన్నట్టే గానీ, మొత్తము ఫుడ్ అంతా వాళ్ళదే అనమాట. యాక్చువల్‌గా అదే వడిబియ్యం వండుతున్నాను గదా! అట్లనే నేను చాలా పెళ్ళైనప్పటి నుంచి అయ్యప్ప స్వాములకు భోజనం పెట్టించాలనుకుంటున్నాను. ఇప్పుడైతే కొంచెం స్పేషియస్‌గా ఉంది గదా! ఇల్లు బావుంటదన్నట్టు ప్లాన్ జేసుకున్నాము. యాక్చువల్‌గా స్వామి అనుగ్రహం లేండి. నేను 5 ఇయర్స్ నుంచి అనుకుంటుంటే ఇప్పటికి నెరవేరింది. సో, స్వాములను ఒక 20 మందిని పిలిచి అన్నం అయితే పెట్టామన్నమాట. శరణమయ్యప్ప 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 నాకు చిన్నప్పుడు మా నాన్న అయ్యప్ప స్వామి వేసేటప్పుడు పూజ చేస్తూ ఉండేవాడిననమాట. నేను మా అన్న ఇద్దరం కలిసి స్వామి భజన చేస్తారు కదా! ఈవినింగ్ టైమ్స్ అప్పుడు డైలీ చేసేవాళ్ళమనమాట. అట్లా నాకు అయ్యప్ప స్వామితో చాలా అటాచ్‌మెంట్ అనమాట. ఈ పూజలు ఇవన్నీ. నాకు చాలా ఇష్టం చేయాలని. యాక్చువల్‌గా కుందంతో మాల వేపియాలనుకున్నాము. కానీ ఇంగ మేము ఎనీ టైమ్ వెళ్ళాల్సిందొస్తుందని జెప్పేసి చేయలేకపోయినాము. అట్‌లీస్ట్ స్వామి వాళ్ళకు భోజనం పెట్టి నేను భిక్ష పెట్టించుకున్నా గూడా నాకు కొంచెం ఫలితం దక్కుతుంది గదా! అన్నట్టు మేము ఈ కార్యక్రమం అయితే పెట్టామండి. సో, వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.